డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు. నాకు తెలుసు న్యాయం గెలుస్తుంది, న్యాయం గెలుస్తుంది. లక్ష్మి కూడా తెలుసు. ఎందుకు చెప్పో, అమ్మాయి కోసం పోలీసులు అమ్మాయి కూడా తెలుసు కాబట్టి ఇవన్నీ రక్చర్ చేసి పెంట చేసి ఏదో కిరణ్ కోటో 50 తీసుకుంటే టూర్ వెళ్ళిపోదాం అనుకునింది. పాపం అనుకుంది 50 కోటి ట్రిప్కి వెళ్ళిపోదాం అనుకునిందేమో. చట్టం ఉంది కదా. వాడు ఇందాక మాట్లాడుతూ రాజస్థాన్ పోలీసులకి లక్ష్మీ మీట్ తెలుసుకుని అడిగినాడు. 2 రోజులుగా మీడియాలో మాట్లాడతా ప్రెస్ మీట్ ఉంది నాదని చెప్పి ఊరంతా చెప్తే రారా మీడియా అక్కడికి? తిరుపతిలో కళ్ళు కనబడ జనానికా? పొద్దున 9కి మెసేజ్ పెట్టింది, లక్ష్మీరెడ్డి గారి ప్రెస్ మీట్, కిరణ్ రాయల్ బాధితురాలు అని ప్రెస్ మీట్ పెట్టినప్పుడు వాళ్ళేమి పోలీసులు ఏమి తెక్కలోలా రాజస్థాన్ తిరుపతికి వచ్చిన వాళ్ళు తిరుపతి ప్రెస్ క్లబ్ రాలేరు ఏమే? ఇది అర్థం ఉందా వైసీపీ వాళ్ళకి? ఈ కిరణ్ రాయల్ గారి విషయంలో అంటే ఆగ మేఘాల మీద లక్ష్మి గారిని అరెస్ట్ చేయడానికి రాజస్థాన్ జైపూర్ నుంచి పోలీసులు వచ్చేసారు, అరెస్ట్ చేశారు, తీసుకెళ్ళిపోయారు. మరీ గమ్మత్తుగా ఈ విషయాన్ని అయినా 3 రోజులు ముందే చెప్పారు. పలానా జైపూర్ నుంచి పోలీసులు వస్తారు, లక్ష్మి గారిని అరెస్ట్ చేస్తారు, చూసుకోండి కావాలంటే అని. ఎగ్జాక్ట్గా ఏదో కథ చెప్తే సినిమా తీసినట్టుగా ఎగ్జాక్ట్గా అలాగే జరిగింది. కరెక్ట్గా 3 డేస్ తర్వాత. అంత కరెక్ట్గా ఎలా తెలుసు మీకు? మీరే ప్లాన్ చేశారా? మీరు చేసిన అన్యాయాలు బయట పెడుతున్నారని చెప్పి, మీకు ఎదురుగా ఒక మహిళ నిలబడి పోరాడుతోందని చెప్పి మీరే ప్లాన్ చేశారా? అంత ఆగమేఘాల మీద పక్క రాష్ట్రాల నుంచి మీరు అధికారులను తీసుకొచ్చి పని చేయించుకోగల సత్తా మీకుంటే, అంత పలుకుబడి మీకుంటే, సార్ ఆ పలుకుబడిని కొంచెం రాష్ట్ర ప్రయోజనాల కోసం వాడండి కదా, రాష్ట్ర మంచి కోసం వాడండి కదా. ఒక ఆడపిల్లకి అన్యాయం చేసిన వాడిని రక్షించడం కోసం మీరు ఆ పలుకుబడిని వాడేది. కూటమి నాయకులు ఒక ఆడపిల్లకి అన్యాయం చేసిన వాడిని రక్షించడానికి ఇంత పలుకుబడి వాడతారా? అదేదో రాష్ట్ర ప్రయోజనాల కోసం వాడుంటే ఎంతో కొంత మంచి జరిగేది కదా రాష్ట్రానికి.